హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి మమ్మీ వెళ్ళిపోతున్నారని చెప్పాను కదా, ఇంకా 1 మంత్ టైం ఉందన్నమాట. యాక్చువల్లీ డేస్ చాలా అంటే చాలా తొందరగా అయిపోతున్నాయి. సో ఇంకా హేమచంద్ ఏమో ఒక మ్యాప్ ఇచ్చి దాంట్లో కొన్ని ప్లేసెస్ టిక్ చేసి అన్నిటికీ తిరిగేయమని చెప్పారు. సో ఇంకా ఆ రోజు తనకు కూడా హాలిడే అనమాట. ఇంకా ఫుల్గా సెలెక్ట్ చేసుకొని దట్టు మేము ఇన్స్టాలో ఒక రీల్ చూసామన్నమాట. ఇంకా ఆ రీల్ని బట్టి క్యాంప్డెన్ మార్కెట్కి వెళ్దామని ఫిక్స్ అయ్యి ఇంకా అందరం కలిసి బయలుదేరి స్టార్ట్ అయ్యామన్నమాట. యాక్చువల్లీ మేము వచ్చేసరికి కొంచెం లేట్గా వచ్చామండి. లైక్ 5:30కి రీచ్ అయ్యాము. ఇంకా స్టార్టింగ్లో చాలా షాప్స్ ఉండేసరికి స్టేషన్ బయటకు రాగానే ఇంకా నేను మమ్మీ ఏమో ఇదే క్యాంప్డెన్ మార్కెట్ అనుకుని తిరిగేసాము. కాకపోతే ఒక 2 కప్స్ దొరికేళ్ళండి శ్రీహితాకి, సుహాన్కి, అక్క వాళ్ళ పిల్లలకి. అవి మాత్రం ఆఫర్లో దొరికితే తీసుకున్నాను. ఇంకా దొరుకుతాయేమో అని ట్రై చేసా, కానీ ఒకటే సెట్ ఉందంట అవి. ఇంకా అవి మాత్రం తీసుకున్నాను అక్కడ. ఇంకా కొంచెం అలా షాపింగ్ చేసుకుంటూ చాలా టైం వేస్ట్ చేశాను. జస్ట్ విండో షాపింగ్ వెళ్ళండి, అది కూడా దానికే చాలా టైం వేస్ట్ చేసాం. ఇంకా ఇన్స్టా రీల్ చూసానని చెప్పాను కదా, సో ఆ రీల్లో ఒక ఫుడ్ ప్లేసెస్ చూసామన్నమాట నేను హేమచంద్. సో దానికోసం అని చెప్పి అది ఎక్కడుందా అని వెతకడానికి అని చెప్పి వెళ్ళాడు. సో అప్పుడు తెలిసింది మేము హై స్ట్రీట్లో ఉన్నాం, క్యాంప్డెన్ మార్కెట్ చాలా పెద్దది, అది లోపల ఉంటుంది అని. ఇంకా మేము అది దొరికి వెతుక్కొని లోపలికి వెళ్ళేసరికి చాలా వరకు షాప్స్ అయితే క్లోజ్ అయిపోయాయి అనమాట. ఇంకా మేమైతే ఇన్స్టా రీల్స్లో చూసింది ఫంకీ చిప్స్ అనమాట. సో చాలా టెంప్టింగ్గా అనిపించింది రీల్లో. సో అవి ట్రై చేద్దామనే వెళ్ళాము. ఇంకా అక్కడికి వెళ్ళాక ఆ షాప్ ఎత్తుక్కోవడానికి వెళ్ళేసరికి ఇంకో 15 మినిట్స్ పట్టింది. జస్ట్ ఒక 10 మినిట్స్ ముందు వెళ్ళినా దొరికేవేమో, అప్పుడే క్లోజ్ చేశారు. క్లోజ్ చేస్తున్నారు యాక్చువల్లీ. ఇంకా మేము వెళ్ళేటప్పటికి ఫుల్గా క్లోజ్ కూడా చేయలేదు. ఇంకా చిప్స్ అయిపోయాయి అని అయితే చెప్పారనమాట. స్టాక్ అయిపోయింది, ఇంక ఇప్పుడైతే ఇవ్వలేమన్నారు. సో ఇంకా ఏం చేసేది లేక అలా ఉంటే పక్కన షాప్ వాళ్ళు టేస్టింగ్ అని ఇచ్చారనమాట. ఆ చికెన్ నచ్చింది మాకు. సో అందుకని చికెన్ తీసుకున్నాం. అన్నీ కూడా చక్కగా వాళ్ళ షాప్లో ఉండే ఐటమ్స్ అన్నీ కూడా కొంచెం కొంచెం చిన్న చిన్న కప్స్లో వేసి టూత్పిక్స్కి పెట్టి టేస్టింగ్కి అయితే ఇస్తున్నారు. సో ఇంకా అక్కడ చికెన్ తినేసి కొంచెం ఒక రౌండ్ వేసాం. ఇంకా అక్కడ మాకు ఆటో కనిపించింది అనమాట. ఫస్ట్ టైం నేను యూకేలో ఆటో చూసా అని చెప్పేసి అక్కడ ఒక ఫోటో తీసుకొని ఇంకా ఏమైనా దొరుకుతాయేమో ఫుడ్ ఐటమ్స్ కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అన్నట్టు తిరిగాము. ఇంకేం లేవని చెప్పి తిరిగి బ్యాక్ అయితే వచ్చేసాం. యాక్చువల్లీ వేఫుల్ తినాలని చెప్పేసి అది కూడా చూసాను అనమాట ఇన్స్టా రీల్లో. సో అదైతే కన్ఫామ్గా తినాలని చెప్పి బ్యాక్ వచ్చాము. స్టార్టింగ్లోనే షాప్ చూసాను అనమాట. ఇంకా చాలా షాప్స్ అయితే క్లోజింగ్ టైంలో ఆఫర్ పెట్టారండి. లైక్ £5 అంట. అంటే దాంట్లో చికెన్ ఉంటుంది, స్వీట్ సాస్ ఉంటుంది, స్వీట్ చిల్లీ సాస్, ఇంకా అలా కొన్ని అన్నీ యాడ్ చేసి £5కి అలా ఆఫర్ పెట్టేశారనమాట లాస్ట్లో, ఇంకా వాళ్ళు క్లోజింగ్ టైంలో. సో నచ్చినవి తీసుకోవచ్చు అని చెప్పేసి టేస్టింగ్కి ఇస్తున్నారు. మేబీ అదైతే క్లోజింగ్ అనే పెట్టారు. ఇంకా ఒక నచ్చిన దగ్గర ఒక చికెన్ ఒకటి ట్రై చేసాము, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అనేసి. ఇంకా ఫైనల్లీ వేఫుల్ తినేసి ఇంటికైతే తిరుగు ప్రయాణం పెట్టామన్నమాట. త్రియాంష్ మాత్రం చక్కగా కోఆపరేట్ చేస్తున్నాడు ఈ మధ్య. గుడ్ బాయ్ అయిపోయాడు అనమాట త్రియాంష్. సో ఇంకా ఇంటికి వచ్చేసి కొంచెం సేపు బుజ్జిగాడితో ఆడుకున్నాను. యాక్చువల్లీ త్రియాంష్ నార్మల్గా కింద పడుకోబెడితే కాళ్ళ దగ్గర చేతులు అడ్డు పెడుతుంటే ట్రై చేస్తున్నాడు అనమాట పాకడానికి. సో అందుకని చెప్పి ఇంకా కార్పెట్ వేసి బొమ్మలన్నీ వేసి పడుకోబెట్టాము. బోర్లా పడుకోబెడితే మాత్రం పాకట్లేదు. మనం వాళ్ళంతటా వాళ్ళైతే చేస్తున్నారు, కానీ మనం చెప్పేస్తే మాత్రం చేయడం అనమాట. సో ఇంకా యాక్చువల్లీ వెళ్ళిన ప్లేస్ అయితే వేస్ట్ అయిపోయింది లేట్గా వెళ్ళడం వల్ల. కానీ అంతా తిరిగి ఫుల్ కాళ్ళ నొప్పులు వచ్చేసాయి, అంతా అలసిపోయాం అనమాట. ఇంకా ఇవాళ అయితే మమ్మీ చికెన్ ఫ్రై చేస్తున్నారు. చికెన్ ఫ్రై అయితే సూపర్ వచ్చింది. త్రియాంష్ని బోలా బజ్జో పెట్టేసి మమ్మీ వెళ్ళి వంట చేసుకుంటున్నారు. నేను బయటకు వెళ్ళాను కదా అనేసి వెళ్ళి చూసేసరికి అలా లెగిసి చూస్తూ ఉన్నాడు. భలే నవ్వొచ్చింది నాకు. భలే క్యూట్గా ఉన్నాడు కదా అని చెప్పేసి ఇంకా వీడియో తీస్తూ ఉన్నాను అనమాట. సో ఇంకా ఇవాళ అయితే మేము గ్రీన్విచ్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. యాక్చువల్లీ గ్రీన్విచ్ వచ్చేసి నేను మాస్టర్స్ చేసిన యూనివర్సిటీ అనమాట. సో మమ్మీ వచ్చిన దగ్గర నుంచి తీసుకెళ్తా అని చెప్తూ ఉన్నాను, బట్ ఇంకా కుదరలేదు. ఇంకా లాస్ట్లో ఎట్లా అయినా వెళ్ళేలోపు చూపిద్దామని చెప్పేసి ఇంకా గ్రీన్విచ్కి అయితే స్టార్ట్ అయ్యాము. తీరా అక్కడికి వెళ్ళాక చూస్తే నాకు గ్రీన్విచ్ మార్కెట్ కనిపించింది అనమాట. సో యాక్చువల్లీ నేను చదువుతున్నప్పుడైతే గ్రీన్విచ్ మార్కెట్ అంత స్టాల్స్ ఇంత డెవలప్ అయ్యి లేదనమాట. జస్ట్ ఏవో కొన్ని స్టాల్స్ ఉండేవి, 2-3 స్టాల్స్ ఉండేవి. పెద్ద
ఓపెన్గా కూడా ఉండేది కాదు, జనాలు ఉండేవాళ్ళు కాదు. బట్ అక్కడ దాకా వెళ్ళాం కదా, పక్కనే కలకలాడుతుందని చెప్పేసి లోపలికి వెళ్ళాము. చాలామంది జనాలు ఉన్నారు అండ్ చాలా స్టాల్స్ ఉన్నాయి. సో మెక్డీలో తీసుకోకపోయింటే అక్కడ ట్రై చేసేవాళ్ళము. బట్ ఇంకా పెద్దగా ఏం తీసుకోలేదులేండి, జస్ట్ అలా ఒక రౌండ్ వేసాము. ఇంకా అక్కడ ప్లేయింగ్ కార్డ్స్ ఉంటే మ్యాజిక్ కార్డ్స్, సో శ్రీత కోసం అయితే తీసుకున్నాను అనమాట. శ్రీతకు కొంచెం ఇంట్రెస్ట్ అనమాట ఇట్లా మ్యాజిక్ చేయడం, అవన్నీ కొంచెం నేర్చుకుని చేస్తూ ఉంటుంది కదా అనేసి ఇంకా శ్రీహిత కోసం తీసుకున్నా. ఇంకా మొత్తం విండో షాపింగ్ చేసి లాస్ట్లో వచ్చేటప్పుడు స్వీట్ బ్రౌనీ తీసుకున్నాను. సో ఇంకా అలా విండో షాపింగ్ చేసి పక్కన యూనివర్సిటీ ఉంటుందా అనుకొని ఇంకా యూనివర్సిటీ లోపలికి తీసుకెళ్ళాను. యాక్చువల్లీ గ్రీన్విచ్ యూనివర్సిటీ ఏంటంటే ఎర్త్కి ఓల్డ్కి సెంటర్లో ఉంటుందన్నమాట. సో ఇంకా ఆ ప్లేస్ మమ్మీకి చూపించి అక్కడ దాకా వెళ్ళాక ఇంకా 3 hours లేసాడనమాట. కొన్ని ఫొటోస్ తీసుకున్నాక ఇంకా మమ్మీ ఏమో గుర్తుగా ఉంటుంది 3 hours కూడా ఫొటోస్ దిగి అని చెప్పేసి అనేసరికి కొన్ని ఫొటోస్ వాటితో కూడా దిగి ఇంకా రిటర్న్ అయిపోతూ ఉన్నాము. చాలాసేపు తిరిగాంలేండి లోపల కూడా. ఇంకా రిటర్న్ అవుదామని చెప్పి వస్తూ ఉండగా ఇది కనిపించింది అనమాట, రంగుల రత్నం లాంటిది. దీన్ని ఏమంటారో మరి, రంగుల రత్నం అంటారు అనుకుంటా, నాకు పేరు మర్చిపోయాను. ఇలా హార్సెస్ కనిపించేసరికి 3 hours ఏమో ఇంకా వాటినే చూస్తున్నాడు. చాలా లైట్స్ ఉన్నాయి కదండి, సో అందుకనే ఇంకా వాటినే చూస్తున్నాడు అనమాట. యాక్చువల్లీ ఊబర్ బోట్ ఎక్కుదామని అనుకున్నాము, కాకపోతే అప్పటికి చలి చాలా ఉంది, మరీ టూ మచ్ లేకపోయినా బాగానే ఉందన్నమాట. ఇంకా అది ఎక్కితే ఇంకా చలి వస్తుంది అని చెప్పేసి, దట్టు పిల్లోడు కూడా ఉన్నాడు కదా, ఎందుకులే అని ఇంకా దట్టు లైన్ అయితే చాలా పెద్దగా ఉందన్నమాట. ఒక పెద్ద ఎంత దూరం అని చెప్పచ్చు, చాలా దూరం ఉంది లైన్ అయితే. అంత లైన్లో నుంచొని వెళ్ళాలా అనేసి, వాటర్ పక్కనే కదండి యూనివర్సిటీ, సో ఫుల్ చలిగా ఉంది. ఇంకెందుకులే అన్నట్టుగా రిటర్న్ అయితే అయిపోయామన్నమాట. ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసామండి. యాక్చువల్లీ 3 hours భలే టైంకి లెగుస్తాడు అనమాట. వెళ్ళేదాకా చక్కగా నిద్రపోతున్నాడు, ఏదైనా ప్లేస్కి వెళ్తే చక్కగా లెగిసి అన్నీ చూస్తున్నాడు. మేము ట్రైన్ దిగి సందు తిరగంగానే ఏడుపు స్టార్ట్ చేస్తాడు. బట్ అట్ లాస్ట్ ఎంజాయ్ అయితే చేస్తున్నాడు అనమాట బయటకు తీసుకెళ్ళినప్పుడు. ఇంతకుముందు ఫస్ట్ నేను టెంపుల్కి తీసుకెళ్ళినప్పుడు బాగా క్రాంకీ అయిపోయి ఫుల్గా ఏడ్చేశాడు. ఇంకా బస్సులో కానీ వెళ్ళేటప్పుడు బస్సులో ఇంకా లాస్ట్కి వెళ్తున్నాం అనగా ఏడుపు స్టార్ట్ చేశాడు. ఇంకా అప్పటి నుంచి వచ్చేదాకా ఎత్తుకునే ఉండాల్సి వచ్చింది. నేను కాసేపు, మమ్మీ కాసేపు, హేమచంద్ కాసేపు అలా రొటేట్ అవుతూ ఉన్నాడు అనమాట మా దగ్గర. సో ఇంకా బయటకు తీసుకెళ్ళాలంటే భయం వేసింది. అట్లాంటిది ఇప్పుడు మాత్రం చక్కగా వెళ్తున్నప్పుడు నిద్రపోతున్నాడు. అక్కడికి వెళ్ళాక కొంచెం అంత ప్లేస్ అంతా చూస్తున్నా, కొత్త ప్లేస్కి తీసుకెళ్తాం కదా, దట్టు కొంచెం అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడు. ఇంకా వచ్చేటప్పుడు మాత్రం ఏడుపు స్టార్ట్ చేస్తున్నాడు అనమాట. ఇంకా ట్రైన్ దిగాము, ఒక 10 minutesలో ఇంటికి రీచ్ అయిపోతాం అన్నప్పుడు స్టార్ట్ చేస్తున్నాడు ఏడుపు. ఆ 10 minutes డిస్టెన్స్లో ఇంకా ఏదో ఒకటి చేసి కవర్ చేయాలి, లేకపోతే అంత బాగానే ఉంటున్నాడు. సో ఇంకా ఫైనల్ ఇంటికి అయితే వచ్చేసాము. మమ్మీ ఏమో బిస్కెట్స్ చేస్తున్నారు అనమాట. యాక్చువల్లీ 2 days నుంచి చేస్తా అంటే నేను వీడియో తీసుకుంటాను ఉండు అని అంటున్నాను అనమాట. బట్ నేనే పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చా. సో ఇంకా ఇవాళ అయితే పిండి కలిపేశారు. సో కాకపోతే నేను ఆ రెసిపీ మాత్రం షూట్ చేస్తాను. కలిపేశారు కానీ ఏమేమి కలిపారు, ఎలా చేస్తున్నారు అనేది మాత్రం కనుక్కొని షూట్ అయితే చేస్తాను. యాక్చువల్లీ నన్ను చేద్దాం అనుకున్నాం బిస్కెట్స్, బట్ మమ్మీకి నాకు ఇద్దరికి ఓపిక అయిపోయింది అనమాట. సో ఇప్పుడైతే మమ్మీ ఆల్రెడీ సగం చేసేసారనమాట. చపాతీలు చేసి చిన్న కట్ చేసి పెట్టారు. ఇంకా అవన్నీ కూడా ఫ్రై చేసేయాలి. ఇప్పుడు అడుగుదాం ఏమేమి వేసారు. ఇలా చేద్దానన్నా, ఇది అక్కడ ఉంది. ఏం చేస్తుంది త్రియాంష్ ఏం చేస్తున్నావు? చపాతీ చేస్తున్నావా? శ్రీదా పంపించాయి నా ప్లేస్లో. అది ఇప్పుడు చెడు ఇలా పెట్టగా చెయ్యి సిరి, నా చెయ్యి రాకుండా పట్టుకో. ఏమేం కలిపావమ్మా? ఒక గ్లాసు బొంబాయి రవ్వ, ఒక గ్లాసు గోధుమ పిండి, ఒక గ్లాసు మైదా పిండి. మైదా పిండి 2 వేసాను, ఒక 4 వేయను కదా. 4కి ఒక గ్లాసు పంచదార సరిపోతుంది. కానీ మనకి ఇక్కడ యూకేలో పంచదార తీపే లేదు కదా, అందుకని 1.5 గ్లాస్ వేసాను. షుగర్ వేసాను. ఎగ్స్ ఒక 6 వేసాను. 6 ఎగ్స్ని విడిగా బాగా కొట్టేసేసి దాంట్లో కలిపేసాను. నాకు వాటర్ అస్సలు లేదు, ఓన్లీ ఎగ్ దీంతోనే సరిపోయింది. వాటర్ ఏం పట్టలేదు. ఒకవేళ వాటర్ ఎగ్స్ తక్కువ వేస్తే కనుక వాటర్తో కొద్దిగా మిక్స్ చేసుకుని సరిపోతుంది. ముందు నేను ఏం చేశానంటే అన్ని షుగర్ మన మెత్తగానే ఉంది కదా, నేనైతే షుగర్ని ఎప్పుడు ఇండియాలో చేసినా కూడా నేను షుగర్ మిక్సీ పట్టను, అలానే వేసేస్తా. ఆ ఎగ్ గెలకొట్టేస్తాను కదా, దాంట్లో షుగర్ వేసేసి ఆ తర్వాత 1 గ్లాసు
ఒక గ్లాసు బొంబాయి రవ్వ, ఒక గ్లాసు గోధుమ పిండి, ఒక 2 గ్లాసులు మైదా పిండి వేసేస్తే కలిసిపోతుంది. ఓకే. ఇంకా ఆయిల్తో కలపాలనే ఉండదు. ఇక అంతా అన్నీ వేగేటప్పటికి ఆయిల్ అడిగి వెళ్ళిపోయింది. పెద్దగా ఆయిల్ కూడా ఏం పట్టదు. మన కేజీ పైన పిండికి ఒక 1/4 కిలో పట్టింది మేము అంతే. ఇక్కడ దాకే పోసాం కదా ఆయిల్, అంతే పిలిచింది. మొత్తం అయిపోయింది. ఇంకా ఇంకొక ఆ చారు వరకు ఉంది ఆయిల్. ఇవన్నీ వేసేసరికి అది కొంచెం అయింది అంతే, సరిపడుతుంది. పిల్లలకి హెల్దీ ఫుడ్. ఫైనల్లీ 3 hours అయితే పడుకోబెట్టేశాను. చూసారు కదా చికెన్ బజ్జున్నాడు. యాక్చువల్లీ ఎప్పటి నుంచి అంటే ఒక ఆల్మోస్ట్ నేను 10:30కి ఏమో వచ్చాను పైకి. ఇప్పుడు 12 అవుతుంది అనమాట టైమ్. సో 1.5 hour నుంచి దాని ముందు కింద కూడా ఒక 1/2 hour అట్లాగా. అప్పటి నుంచి అలా అలా నిద్ర వచ్చినా కానీ పడుకోవట్లేదు అనమాట. ఏదో పనులు ఉన్నట్టు అలా మెలకుగా ఉంటాడు. దట్టు మేమేమైనా పని చేసుకుంటాం. ఇప్పటిదాకా మమ్మీ సర్దుతూ ఉన్నారు కదా, ఇంకా లైట్ కూడా వేసే ఉంది. వాడికి ఆరాటం అనమాట. ఏం సర్దేస్తున్నారు, ఏం చేసేస్తున్నారో చూడాలని ఆరాటంతో అస్సలు పడుకోలేదు. ఇంకా వన్స్ మమ్మీ వెళ్ళాక లైట్ ఆపేసింది. సో ఇంకా పాలిచ్చి పడుకోబెట్టగానే నిద్రపోయాడు. అది ఇంకా నేనైతే యాక్చువల్లీ అలవాటు చేద్దాం అనుకుంటున్నా టైం కొంచెం ఎర్లీగా. నేను కూడా లైక్ 9:30, 10 కల్లా అన్నం తినేసి వెంటనే పైకి వచ్చేసి ఇంకా వాడిని పడుకోబెట్టేయాలి ఫస్ట్. సో అది మెల్లమెల్లగా చేయాలన్నమాట. ఆ ప్లాన్ చేయాలి. 10 లోపు వాడు పడుకోవాలి నైట్. అది నా టార్గెట్. కాకపోతే చూద్దాం ఇంకెప్పటి నుంచి అలవాటు చేస్తానో చూడాలి. 10 కల్లా పడుకుంటే చక్కగా బాగుంటుంది. యాక్చువల్లీ ఎప్పుడు పడుకుంటాడు 9:30, 10కి పడుకుంటాడు. కాకపోతే మళ్ళీ లెగిసి మళ్ళీ పాలు తాగేసి పడుకోవడం అట్లా చేస్తూ ఉంటాడు. ఈ మధ్య ఏంటంటే మరీ లేట్ అయిపోతుంది అండ్ ఆరాటం ఎక్కువైపోతుంది అనమాట. వాడికి ఊహ తెలుస్తున్న దగ్గర నుంచి లైక్ మనుషుల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఇంకొంచెం ఆరాటం పెరిగిపోయి ఇట్లా చేస్తున్నాడు అనమాట. అస్సలు పడుకోవట్లేదు. చూడాలి చూడాలి అనే ఆత్రం. ఇంక నుంచి లైట్ ఆఫ్ చేసేసి పడుకోబెడతాను. సో యాక్చువల్లీ 3 hours పడుకుంటే 3 hours పడుకున్నాక నేను వీడియో ఎడిటింగ్స్ అవి చేసుకోవాలి. షార్ట్స్ ఎడిటింగ్ కానీ ఏదైనా 3 hours పడుకున్నాక చేస్తాను మ్యాక్సిమం. సో ఇంక ఇప్పుడే 12 అయిపోయింది. ఇంకో 1/2 hourలో హేమచంద్ కూడా వచ్చేస్తాడు. సో ఈ గ్యాప్లో కొంచెం ఎడిటింగ్ అయితే చేశాను. ఈ మధ్యలోనే కొంచెం అటు తిప్పుతూ ఇటు తిప్పుతూ ఎడిటింగ్ వర్క్ చేసి పెట్టుకున్నాను షార్ట్స్. ఇంకా అవి వాయిస్ ఓవర్ ఇచ్చేసి పెట్టుకోవాలన్నమాట.